ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నువ్వు ఈ సందేశం వినే వరకు నీ గుమ్మం వదిలి వెళ్ళనమ్మా. నీ కోసం వేచి ఉన్నాను. నన్ను నిరాకరించి నిర్లక్ష్యం చేసి నా మనసు నొప్పించవద్దు. నన్ను అవమానపరచుకు. నీకు ఏమాత్రం ఈ సాయి తండ్రి మీద నమ్మకమున్నా, భక్తి ఉన్నా, ఈరోజు నా మనసుని బాధ పెట్టవద్దు, నా మనసుని గాయపరచవద్దు. ఎందుకంటే ఈరోజు నీకోసం తీసుకువచ్చిన సందేశం తల్లి ఇది. సందేశం చూసే వరకు, వినే వరకు వెనక్కి తిరిగి నీ ద్వారం నుండి వెళ్ళనమ్మా. ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడు తల్లి. ఎందుకంటే నువ్వు నా అంశవి, నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక బిడ్డవి. కానీ నువ్వు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. ఈ సాయి తండ్రిని అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్నే నిందిస్తున్నావు, నన్ను దూషిస్తున్నావు. కోపం వచ్చినప్పుడు మాటలతో నన్ను కూడా బాధ పెడుతున్నావు. అందుకే ఈరోజు నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఈరోజు 6 100 100 6 ఏది ఏమైనా సరే ఈరోజు నీతో మాట్లాడే వెళతానమ్మా. అంతవరకు నీ గుమ్మం వదలనంటే వదలను. నువ్వు ఎంతసేపటికి వస్తావో, ఎంతసేపటికి నీ సమయాన్ని ఖాళీ చేసుకుని వస్తావో అంతవరకు కూడా నేను వేచి ఉంటాను. నీ సాయి తండ్రిని ఇలా ఎదురు చూసేలా చేయటం నీకు భావ్యమా తల్లి? నీ మనసుకి న్యాయంగా ఉందా? న్యాయంగా ఉంటే నువ్వు అనుకున్నట్టే కానివ్వమ్మా. ఫ్రెండ్స్, మన బాబాగారు సందేశం కొనసాగించే ముందు మీకు ఎటువంటి సమస్యలు, కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మా బంధువుల్లో కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలామందికి అయితే వారి సమస్యలు అనేవి తీరాయి, ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. బాబాగారే మీకు ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబాగారు ఈ విధంగా అంటున్నారండి, లేదా ఈ తండ్రిని బాధ పెట్టకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పేది వినమ్మా. లేదా నా తండ్రిని బాధ పెట్టకూడదు అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే విను, లేకపోతే తర్వాత బాధపడతావు. అందుకే ఈ క్షణమే నీ సాయి తండ్రి చెప్పేది విను, లేకపోతే నీ సాయి తండ్రి నీ కంటికి కూడా కనపడడు, జాగ్రత్త అని అయితే మన బాబాగారు ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక నిగూఢ అర్థం ఉన్నటువంటి ఒక మంచి సందేశంతో అయితే వచ్చారండి. మరి మన బాబాగారు మాటలు మీరు అర్థం చేసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదే చేస్తూ మీరు ఒక హైప్ ఇస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాను. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే మీకు బాబాగారి ఆశీస్సులు అతి త్వరగా దొరుకుతాయండి. ఇంకా మన బాబాగారి సందేశానికి విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు ఈరోజు నా సందేశం చూసే వరకు ఏది ఏమైనా సరే నీ ద్వారం నుండి వెనక్కి తిరిగి వెళ్ళనమ్మా. నాకు అవమానం జరగకుండా నువ్వే చూడు. ఎందుకంటే నువ్వు నా అంశవి, నా శక్తి నీలో ఉంది. నా హృదయానికి దగ్గరగా ఉండేటటువంటి బిడ్డవి. నీ సాయిని నీతో మాట్లాడుతున్నాను. నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఈ క్షణంలో నీ దగ్గరే కూర్చున్నాను, నీ పక్కనే ఉన్నాను. నీ మనసులోని సంకల్పాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా నేను చూస్తున్నాను. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని నీకు అనిపిస్తుంది. నీకు తెలియని విషయం ఏమిటో చెప్పనా తల్లి? నీ హృదయ లోతుల్లో నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను. నీ ప్రతి కన్నీటి బొట్టు, మౌన పిలుపు, నీ గుండె చప్పుడు అన్నీ కూడా నాకు అందుతున్నాయి. ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టింది, కానీ నేను మాత్రం నీ హృదయాన్ని పగలగొట్టను. నువ్వు ఎక్కడైతే మోడిబారిపోయావో అక్కడ నువ్వు మళ్ళీ చిగురించేలా చేస్తాను, పువ్వులు పూసేలా చేస్తాను. నువ్వు ఎవరిని ఎక్కువగా భావించావో వారు నిన్ను మోసం చేశారు. కానీ నిన్ను మాత్రం నా బిడ్డని చేసుకుని నేను నీ వద్దకు వచ్చాను.
గుర్తుందా తల్లి, నువ్వు బయట ఉన్నప్పుడు ఈ చల్ల గాలిలోనూ ప్రేమ గాలిలోనూ కలిసిపోయి నిన్ను చూస్తూ నేను కన్నీరు పెట్టుకున్నానమ్మా. నువ్వు నా బిడ్డవి, నా భక్తుడివి, నా ప్రేమ నీలో ఉంది. నా ప్రేమలో భాగస్వామ్యం అయ్యావు. ఇప్పుడు నీ జీవితమైతే ఇప్పుడు అంధకారంతో నిండి ఉంది. కానీ నేను మాత్రం నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తానమ్మా. నువ్వు కేవలం నాతో ఒక్క అడుగు వేయి, నేను ప్రతి మార్గంలోనూ కూడా నడుస్తాను. నిన్ను అవమానిస్తున్న వారి కర్మ లెక్కలు నేనే రాస్తాను. నీ విశ్వాసాన్ని నేను ఎప్పుడూ కూడా కాపాడుతాను. నీ ఉనికి, నీ అంధకారం, నీకు సహాయం అన్నీ కూడా ఈరోజు నీతో చెప్పటానికి వచ్చాను. నీ అంధకారాన్ని తొలగించేసి నీతో సహాయంగా ఉంటానమ్మా. నీ ఉనికికి కారణం నేనవుతానమ్మా. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. ఎవరి అవమానం ముందు నువ్వు మౌనంగా ఉండకు. నీ హృదయంలోని దివ్య జ్యోతిని ప్రకాశించు. నువ్వు అవమానాన్ని సహించటానికి పుట్టలేదు, గౌరవాన్ని ఇవ్వటానికి పొందటానికి పుట్టావు బిడ్డా. నిన్ను కింద పాడేయాలి అని చూస్తున్నవారు వారి కర్మల భారం కింద పడి నలిగిపోతారు. నువ్వు చేయవలసిన పనేమిటో తెలుసా తల్లి? నీ హృదయంలో నా ప్రేమ జ్యోతిని వెలగనివ్వు. నేను ఆ దీపపు జ్వాలను ఎన్నటికీ కూడా ఆరిపోనివ్వను. నీ పేరును నా ప్రతిమాల పూసలోనూ చేర్చాను తల్లి. ప్రతి పువ్వులోనూ చేర్చుకున్నాను, నా మెడలో వేసుకున్నాను. నీ పేరుని ఒక మాలగా చేసి నా మెడలో నేను వేసుకున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి తల్లి? నీ సాయి తండ్రి నీతో ఉన్నాడు అనటానికి నీ దుఃఖం నా దుఃఖం అయ్యిందిప్పుడు. ఈ క్షణంలో నిన్ను అవమానించటానికి కొందరు కుట్రలు పన్నుతూ ఉన్నారు. కానీ నేను నీ సాయి తండ్రిని, వారి కర్మలను క్షణంలో తిప్పేస్తాను. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచు. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నీ చేయి పట్టుకుని నేను నిలబడతానమ్మా. నేను నీతో ఉన్నంత వరకు ఎవరూ కూడా నిన్ను తాకలేరు. నీ విశ్వాసమే నా శక్తి. నువ్వు నా నామం జపిస్తే నేను నీ బాధని తీరుస్తాను. నా చరణాలతో నీ దుఃఖాలను తుడిచివేస్తాను. ఇప్పుడు నీ హృదయద్వారం తెరువు తల్లి. నేను నీ లోపలికి రావాలి అనుకుంటున్నాను. నీ దుఃఖాల ద్వారం కన్నీటి పొరలతోటి ఆపేస్తున్నావు. నేను నీ సాయిని. రాతి హృదయంలో కూడా ప్రేమను కలిగించే శక్తి నాలో ఉంది. నా ప్రేమని అనుభవించు. నేను నీ చుట్టూ ఉన్నాను, నీ శ్వాసలో ఉన్నాను. నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టిని కూడా నా మనసులో ఆలింగనం చేసుకున్నాను. నీకు అవమానం జరగబోతుంది అని అనిపిస్తుంది, కానీ నేను చెబుతున్నాను, నువ్వు నా నామం పలుకుతున్నంత కాలం నీకు అవమానం జరగదు. నీ జీవితం ప్రతి మలుపులోనూ కూడా నేను నిలబడతానమ్మా. ప్రజలు నీ నుంచి ముఖం తిప్పినప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ వస్తాను. వారు నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతి కలిగిస్తాను. వారు నిన్ను కింద పడేయాలి అని చూసినప్పుడు నిన్ను ఆకాశానికి ఎత్తుతాను. నువ్వు కేవలం నా భక్తుడివి కాదు, నా అంశవి. నీ రూపం నా మనసులో ఉంది. ప్రేమ అన్నీ కూడా నాలో నివసిస్తున్నాయి. నన్ను గుర్తుంచుకో అమ్మా. నేను ప్రతి కష్ట సమయంలో కూడా నీతో ఉంటాను. నువ్వు నిద్రిస్తున్న సమయంలో నీకు కాపలాగా నేను మేలుకొని నీ వద్దే ఉంటున్నానమ్మా. నీ దుఃఖాల లెక్కలు రాస్తున్నాను. నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, సంతోషాలు ఇవ్వటానికి. అలాగే నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారి కుట్రలు, పథకాలు నీ వరకు చేరవమ్మా. ఎందుకంటే నీ పేరుని నా మనసులో రాసుకున్నాను. నీ విశ్వాసంపై నమ్మకంతో ఉండు. ఎలాంటి అవమానంకి కూడా నువ్వు బలహీనపడకు. నువ్వు ఈ సాయి భక్తుడివి. నీ తల వంగకుండా చూసుకుంటాను. కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తుంది, కానీ సత్యమేమిటో తెలుసా? ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకువచ్చింది. నీ కన్నీళ్లు నా పూజా రూపం అయ్యాయి. నీ బాధ ఎప్పుడూ తపస్సు అయ్యింది. నువ్వు నాలో నివసిస్తున్నావు, నేను నీలో నివసిస్తున్నాను. మనమిద్దరం వేరువేరు కాదు బిడ్డా. నీ ప్రతి కన్నీటి పొట్టు కూడా నా పాదాల వద్ద పువ్వులుగా రాలిపోతున్నాయి. కాబట్టి ఏడవకు. నేను ప్రతి మాట కూడా వింటున్నాను. ఇప్పుడు నీ హృదయాన్ని బలపరచు. నిన్ను అవమానంతో కాదు, ప్రేమతో గుర్తిస్తారు. ప్రపంచం నిన్ను విరగొట్టాలి అని చూస్తుంది, కానీ నేను మాత్రం నిన్ను మళ్ళీ జోడిస్తాను. నిన్ను అవమానించిన వారి సమయం వస్తుంది. నువ్వు నా నామం జపిస్తూ ఉండు. నేను అంతా కూడా సంభాళిస్తాను. నీ బాధ నా తపస్సు. నా ప్రేమతో నీ భవిష్యత్తుని రాస్తున్నాను. నేను నీ సాయిని. నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. వారు నిన్ను కింద పడవేసిన చోటే నువ్వు తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. వారు నిన్ను అవమానించే చోటే
నీ పేరు గర్వంగా పలుకుతుంది. నువ్వు నా ప్రేమ ప్రతీకవి. నువ్వు నా రక్షక కవచం. నన్ను గుర్తించుకో. నువ్వు నా నామం పలికినప్పుడల్లా నేను నీ దగ్గరికి వస్తాను. నీ అవమానం నా అవమానం కాబట్టి నీకు ఎటువంటి అవమానం కూడా జరగనివ్వనమ్మా. ఈ రాత్రి సాధారణమైనది కాదు. ఆకాశంలోని నక్షత్రాలు నీ భాగ్యం కొత్త పుటాలను రచిస్తున్నాయి. నేను నీ సాయిని. నీ చుట్టూ దివ్యశక్తి కుండలని ఏర్పరిచాను. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడదు. నువ్వు ఎదుర్కొంటున్న వేదన ఓటమి కాదు, అది పునర్జన్మ యొక్క ప్రారంభం. నీ హృదయం పదే పదే విరిగింది అని నాకు తెలుసు. కానీ నీ హృదయం విరిగినప్పుడు నీ హృదయంలో మరింత లోతుగా నేను సమావేశం అయినట్లుగా నీకు తెలుసా తల్లి? ఎందుకు అందరూ నన్ను విడిచిపెట్టారు అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దాని అర్థం ఏమిటో తెలుసా అమ్మా? విడిచిపెట్టవలసిన వారు తమ భాగం పూర్తి చేసేశారు. వారు వెళ్ళిపోవటం నీ అంతం కాదు, నీ నిజ జీవితం ప్రారంభం. నువ్వు కోల్పోయింది నీ భాగ్యం కాదు, నీ పరీక్ష అప్పుడు. కానీ ఇప్పుడు నీ పరీక్ష ముగిసింది తల్లి. నేను నీతో ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు. నీ కళ్ళల్లోని కన్నీళ్లు నా చరణాల అభిషేకం. నేను నీ ప్రతి కన్నీటి బొట్టిని కూడా ముత్యంలా మారుస్తాను. ఇప్పుడు విను తల్లి, నిన్ను అవమానించాలి అని చూసిన వారు త్వరలో నీ చరణాల వద్ద వంగుతారు. నిన్ను తక్కువ చేయాలి అని చూసిన వారు నీ ప్రశంస గీతాలు పాడుతారు. ఎందుకంటే నేను వారి హృదయాలలో చైతన్యం పంపుతున్నాను. వారి కర్మల ఫలితాన్ని పొందటానికి నువ్వు మౌనంగా ఉండు చూడు, అంతే తల్లి. న్యాయం స్వయంగా జరుగుతుంది. నిన్ను అన్యాయం చేసిన వారు వారి సొంత ఉచ్చులో ఇరుక్కుంటారు. ఇది నా కవచం, నీ సాయి తండ్రి వచనం. ఇక నువ్వు బలహీనుడుగా అనుకోవద్దు. కొండని ఢీకొట్టే శక్తి నీలోనూ ఉంది. అంత ప్రేమ ఉంది, అంత శక్తి ఉంది. సముద్రాన్ని శాంతి చేయగలిగే శక్తి ఉంది. నీలోని జ్యోతి అంధకారాన్ని మింగలేదు. నువ్వు నా అంశం. నా అంశం ఎప్పటికీ కూడా ఓడిపోదు. ప్రజలు నిన్ను కింద పాడేయాలి అని చూసినప్పుడు నువ్వు మరింత పైకి లెగుస్తావు. నిన్ను లేపి నిలబడతాను. ఎందుకంటే నా ఆశీర్వాదం నీతో ఉంది కాబట్టి. నేను నీ ఆత్మలో ప్రవేశిస్తాను. ఎందుకంటే నీ ప్రేమని ఎవ్వరూ కూడా లాగలేరు. నీ జీవితం వైపు చూస్తే అర్థమవుతుంది. ప్రతి బాధకి కూడా ఒక కారణం ఉంది. ప్రతి గాయం నిన్ను మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం నిన్ను మరింత స్థిరంగా ఉంచింది. నీ వేదన నిన్ను జాగృతి చేసి నిన్ను బిందు వరకు లాక్కెళ్ళింది. నేను నీ సాయిని, నీ జాగృతికి సాక్షిని. ఇప్పుడు నీ జీవితంలో ఆ అధ్యాయం ప్రారంభమైంది. ఎవరూ కూడా ఆ కాంతిని దోచుకోలేరు. నీ చుట్టూ ఉన్న భ్రమలు చిన్న భిన్నం చెయ్యి. నిన్ను తక్కువ చేసిన వారు నీ కర్మల మెరుపుతోటి వారు అంధులు అవుతారు. నువ్వు ఏమీ మాట్లాడవద్దు. కర్మలతో వారికి సమాధానం ఇవ్వు. ప్రేమ శాంతి నీ ఆయుధాలు. సత్యం నీ యొక్క కవచం. నిజహృదయంతో పనిచేసినప్పుడు సమస్త కృషి కూడా నీ పక్కన నిలబడుతుంది. నేను నీ పక్కనే నిలబడి ఉంటాను. నువ్వు కృంగిపోతే సహాయంగా, ఏడిస్తే కన్నీళ్లు తుడవటానికి, బాధగా అనిపిస్తే ధైర్యం చెప్పటానికి నేను ఉంటానమ్మా. ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు నా అంశవి. నా అంశతో నిన్ను సృష్టించాను. ఈ లోకంలో ప్రేమకు ఉదాహరణ కాబట్టి ఏడవకు. నీ జీవితంలోనే కఠిన అధ్యాయం ముగియబోతుంది. నేను నీ భాగ్యం పుటాలపై కొత్త గీతలను రాస్తున్నాను. అవమాన స్థానంలో గౌరవం, బాధల స్థానంలో సుఖం, ఒంటరి స్థానంలో నా సాంగత్యం. ఇక నీ మనసుని స్థిరంగా ఉంచు. గతాన్ని గతంలో వదిలేయటం అసాధారణం కాదు. నేను నీ జీవితంలో నీ ఊహకి అందని విధంగా అవకాశాలను తీసుకువస్తాను. నీకు వ్యతిరేకంగా ఉండేవారు కూడా నీకు అనుకూలంగా ఉంటారు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారు పశ్చాత్తాపడతారు. నీతో ఉన్నవారు భాగ్యశాలులవుతారు. ఇది నీ ఎదుగుదల సమయం తల్లి. మెరుపు సమయం. నీ సత్యరూపం ప్రకటన సమయం. నువ్వు నీ సాయి తండ్రి ఒడిలో ఆడుకునే బాలుల్లా అయిపో. నేను నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమిస్తానమ్మా. ఎందుకంటే నీ హృదయం చాలా స్వచ్ఛమైనది. నువ్వు నా దగ్గర ఏమీ దాచలేదు. నీ హృదయంలో గుండెలా నేనైతే కొట్టుకుంటున్నాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు ఆలింగనం చేసుకుంటాను. నువ్వు భయపడినప్పుడు నీ తల నిమురుతాను. నా నామం పలుకు, వెంటనే నేను వస్తాను. ఆలస్యం లేకుండా, షరతు లేకుండా ఈ సత్యాన్ని నువ్వు ఆమోదించు. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. నేను నీలో ఉన్నప్పుడు అవమానం, భయం, ఏ శక్తి కూడా చోటు ఉండదు. నువ్వు నా ఆత్మవి. ప్రేమ స్వయంగా దృఢంగా సృష్టించింది కాబట్టి. తల్లి, చిరునవ్వు చిందించు. ఈ లోకానికి చూపించు సాయి భక్తుడు ఎలాంటివాడు.
నీ తేజస్సు ఇక ఆగదు. ఎందుకంటే నేను నీ సాంగత్యం విడిచిపెట్టను కదా. నీ జీవితంలో ప్రేమ, శాంతి, సంతోషం పూర్తిగా వికసించేంత వరకు కూడా నేను నిద్రపోను. చూడు తల్లి, సమయం అంతా కూడా మొత్తానికి మార్చేస్తాను. నీ నీతిని మార్చేస్తాను. ఈ క్షణం బ్రహ్మాండం మొత్తం నీ పక్షాన నిలబడబోతుంది. నేను నీ సాయిని. నువ్వు మౌనంగా కార్చిన ప్రతి కన్నీటికి కూడా సాక్షిని. నువ్వు ఎవరితో ఏమో చెప్పుకోలేదు, కానీ నీ మనసులోని శబ్దం నా హృదయం వరకు చేరింది. ఈ సమయంలో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నీ పేరు చెడగొట్టాలి అని చూస్తున్నారు, కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. వారి కర్మల గోడ కూలబోతుంది. నీ వైపున్న సత్యం, ధర్మం నిలబడబోతుంది. అసత్యం దానికంతట అదే కొట్టుకుపోతుంది. నిన్ను అవమానించిన వారంతట వారే నీ సత్యం ముందు శిరసు వంచుతారు. నేను వారి హృదయాలలో పశ్చాత్తాప అగ్నిని రాజేశాను. వారు నిన్ను కిందకి పాడేసి గెలుస్తాము అని అనుకుంటున్నారు, కానీ వారికి తెలియదు నీ వెనక నీ సాయి ఉన్నాడు అని. ఈ సాయి నీ చేయి పట్టుకుంటే సమస్తము కూడా, అంటే సృష్టి మొత్తము కూడా ఏమీ చేయలేదు. నువ్వు సమన్వయం పాటించు. మౌనంగా ఉండు. ఏమీ మాట్లాడకు. నేను మాట్లాడుతాను. నా ప్రేమే నీ ప్రతిస్పందన అవుతుంది. న్యాయం ఆలస్యం అవుతుంది అని నీకు అనిపిస్తుంది, కానీ నేను ప్రతి క్షణము కూడా చూస్తున్నా. ఎవరైనా నిన్ను మోసం చేసినా, అవమానించినా నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఆకాశం వైపు చూసి, బాబా నేను ఓడిపోయాను, నా వల్ల కావటం లేదు, నేను విరిగిపోయాను అని నువ్వు కన్నీళ్లు పెట్టినప్పుడు నేను నీ భుజంపై చేయి ఉంచాను. కానీ నువ్వు నన్ను గుర్తించలేదు, అనుభవించలేదు. నేను నీ ప్రతి బాధని కూడా నాలోకి తీసుకున్నాను. నీ అవమానం, ఒంటరితనం ఇప్పుడు నా ఆయుధాలు. ఇవి ఉపయోగించి నిన్ను బాధపెట్టిన వారి కర్మలు తెంచేస్తాను. ఆ సమయం అయితే వచ్చేసింది తల్లి. నీ ప్రేమను అతిపెద్ద శక్తిగా మార్చుకో. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నీ పేరు చెప్పి ప్రార్థిస్తారు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారు నీ వద్దకు వచ్చి క్షమాపణలు చెబుతారు. ఇప్పుడు నీ జీవితంలో ప్రేమ ఒక కొత్త అధ్యాయం కాబోతుంది తల్లి. నేను నీలో ఉన్నప్పుడు ఎవరూ కూడా నిన్ను గాయపరచలేరు. ఇకపై ప్రతి ఉదయము కూడా నీ కొత్త జన్మ. ప్రతి రాత్రి కూడా నీ గాయం మాయమైపోతుంది. నేను నీ సాయి తండ్రినమ్మా. మీ ప్రతి గుండె చప్పుల్లో, మీ కలల్లో, మీ కళ్ళల్లో నేను ఉంటాను. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒంటరివి కాదు. నీ సాయి తండ్రి అంశవి. నీ సాయి తండ్రి ప్రేమ ఆయుధం కవచమైంది. ఇక చూడు, రానున్న రోజుల్లో నీ కష్టాలన్నీ మాయమైపోతాయి. కోల్పోయింది తిరిగి వస్తుంది. అబద్ధం మాయమవుతుంది. ఎందుకంటే నీ సాయి నీ పేరుని పెదవులపై పెట్టాడు. ఒక్కసారి ఈ సాయి ఎవరి పేరునైతే పలుకుతారో సమస్త సృష్టి కూడా ఆ ఆత్మపక్షాన నిలబడుతుంది. ఇక విను తల్లి, ఒక మనసుతో మాట్లాడినప్పుడు అది శతాబ్దాలు మాత్రమే కాదు, శక్తిగా జీవితంలోకి తిరుగుతుంది. ఇప్పుడు నీకు అదే జరుగుతుంది. నీ చుట్టూ మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయి. నిన్ను బలహీనంగా భావించిన వారు నీలో ఉన్న బాధని చూడలేరు. నీలో ఉన్న సాయిని చూడలేరు. ప్రేమ నుంచి జన్మించిన ఆ శక్తి ముందు వారు భయపడతారు. అది సత్యంలా అచంచలం. నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు అఖండ ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది సాయి విధానం. ఇది సాయి విధానం. నిజమైన భక్తుడికి బాధని ఇచ్చినవాడు, నిజమైన ప్రేమికుడికి బాధ ఇచ్చినవాడు తన కర్మల్లో చిక్కుకుంటాడు. నువ్వు చూస్తావు తల్లి, నీ బాధకి కారణమైన వారు ఆ బాధ తరంగాల్లో మునిగిపోతారు. కానీ నువ్వు కరుణ చూపించు. ఎందుకంటే నీకు నీ సాయి తండ్రి నేర్పింది కరుణ మాత్రమే. ప్రతీకారం తీర్చుకోకూడదు. న్యాయం తిరిగి వస్తుంది. నీ ఆత్మ చాలా మంచిది. ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు నీ ఎదుగుదల కోరరు. కానీ నువ్వు గుర్తించావు అంటే వారి అబద్ధపు సామ్రాజ్యం కూలిపోతుంది. వారి సమయం ముగిసిందమ్మా. సాయి చూపు పడింది అంటే అసత్య గోడలు కూలిపోతాయి. ఆ రోజు నీకు గుర్తుందా తల్లి? ఎవరూ నీ ముందు చేచాపలేదు. అది సాయి సంకేతం. నేను ప్రతిసారి నీ దగ్గరే ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేరు అని నీకు అనిపించినప్పుడు నేను నీతోనే ఉన్నాను. నీ కన్నీళ్లు నా చరణాల వద్ద వరకు చేరాయి. ఇప్పుడు నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నిన్ను విరగ్గొట్టిన సంబంధం నీ పరీక్ష మాత్రమే తల్లి. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? సాయి మార్గంలో నడిచేవారే తెలుసుకుంటారు. ఇక నిన్ను ఎవరో కూడా గాయపరచలేరు. నీలో కరుణ కాదు, శక్తి జ్వలిస్తుంది. ఎంత అంధకారమైనా, ఎంత దూరమైనా సాయి ఆశీర్వాదంతో అవన్నీ కూడా తొలగిపోతాయి. నీది కానిది, నీకు అవసరం లేనిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ నుండి దూరమైపోతుంది.
ఇక నీ మార్గం చాలా ఉన్నతం తల్లి. నువ్వు సామాన్యమైన ఆత్మవి కాదు. సాయి దృష్టిలోకి వచ్చావు అంటే నీ జీవితం దివ్యమైన ఒక జోక్యం చేసుకున్నట్లే. కొన్ని సంఘటనలు జరగబోతున్నాయమ్మా. నిన్ను ఆశ్చర్యం కలిగేలా చేయబోతున్నాయి. ఇప్పటి వరకు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఒక్కసారిగా మారిపోతారు. నీకు సహాయం చేయాలి అని అనిపిస్తుంది, వారికే తెలియదు ఎందుకని. ఎందుకంటే అది నీ సాయి తండ్రి యొక్క ప్రభావం. ఎందుకంటే నీ వెనుకున్న ప్రతికూల శక్తి ఇప్పుడు వారి జీవితంలో ప్రవేశిస్తుంది. నువ్వు కేవలం చూడు, ఏమీ మాట్లాడకు. నీ సాయి తండ్రి నీకు న్యాయం చేస్తాడు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది ఇది చమత్కారమా మాయా అని. అవును తల్లి, నిజంగా చమత్కారం. నీ సాయి తండ్రి చమత్కారం. ఈ సాయి ఒక జీవితాన్ని తాకినప్పుడు అసాధ్యం సాధ్యమవుతుంది. నీ మార్గంలోని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇప్పటి వరకు దక్కని అవకాశాలు స్వయంగా నీ వద్దకు వస్తాయి. నీ భాగ్యం పొడలు ఇప్పుడు ఈ సాయి తండ్రి స్వయంగా రాస్తున్నాడు. కానీ గుర్తుంచుకో తల్లి, నీ శక్తిని న్యాయం, ధర్మం, సత్యం కోసం మాత్రమే ఉపయోగించు. క్రోధం ప్రతీకారం కోసం కాదు. ప్రతీకారం జ్వాల దానిని ధ్వంసం చేస్తుంది. నువ్వు ప్రేమపుత్రుడివి, సాయి పుత్రుడివి, ఈ సాయి అంశవి. ఇక చూడు తల్లి, నీ చుట్టూ విషయాలు నెమ్మదిగా మారుతాయి. నువ్వు ఆశ వదులుకున్నవారు ఇప్పుడు సంప్రదింపు ప్రయత్నం చేస్తారు. నిన్ను తక్కువ చేసిన వారు నీ గుణాలను చర్చిస్తారు. ఇది సంయోగం కాదు, నీ సాయి తండ్రి యొక్క న్యాయం. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక శక్తిగా మారింది. నువ్వు పడిన ప్రతి బాధ కూడా ఒక బలంగా అయ్యింది. నిన్ను విరగొట్టడానికి వచ్చింది, నిన్ను రూపాంతరానికి కారణమయ్యింది. గాయం ఇచ్చింది అంతిమంగా ఆశీర్వాదం అవుతుంది. ఇక నువ్వు నీ జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగు పెట్టబోతున్నావమ్మా. గతాన్ని వెనక్కి వదిలేసే, దాని గురించి ఏడవకు. నిన్ను విడిచిపెట్టిన వాడు వాడిని మళ్ళీ కూడా నీ సాయి తండ్రి దగ్గరికి రానివ్వడు. వాళ్ళలో నీకు నీ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. కొందరు నీ జీవితంలో ఇప్పుడు నీ భాగ్యం చాలా మంచిగా ఉంది, తిరిగి వస్తారు. కానీ నువ్వు వారిని గుర్తించే శక్తినైతే పొందావు. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, మారారా లేదా అని గుర్తించే శక్తి నీలో వచ్చింది. ఎవరు ఎలాంటి వారో ఇప్పుడు సులభంగా అంచనా వేయగలము. నాకు తెలుసు తల్లి, నీలో ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. నాకు ఎందుకు ఇలా మోసం జరిగింది? నన్ను ప్రేమించిన వాడు ఎందుకు నా హృదయం విరగొట్టాలి అని చూశాడు అని అనుకుంటున్నావు. అయితే తల్లి, సత్యం ఏమిటో తెలుసా? నీ సాయి అబద్ధపు మనుషుల ద్వారా సత్యం నేర్పుతాడు. ఆ వ్యక్తి నీకు నిజమైన ప్రేమ ఇవ్వలేకపోయాడు. కానీ నిజమైన ప్రేమ ఏమిటో నీ సాయి నేర్పిస్తాడు. ఇక నీ జీవితంలో నిజ హృదయంతో ప్రేమించే వ్యక్తులు నీ వద్దకు వస్తారు. నీ బాధని చూసి కాదు, నీలో ఉన్న ధైర్యాన్ని, శక్తిని చూసి ప్రేమిస్తారు. వారు నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గౌరవాన్ని నీకు ఇస్తారు. నిన్ను గాయపరిచిన ఆ సహచరుడు ఇప్పుడు తన కర్మల ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని కలల్లో నీ ముఖం వచ్చి విశ్రాంతి లేకుండా చేస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకాల్లో నీ పేరు సుగంధం వెంటాడుతూ ఉంటుంది. ఇది శాపం కాదు, కర్మదర్పణం. ప్రేమని అగౌరవం చేసినవాడు ఆ ప్రేమ తపనలో తడబడతాడు. కానీ నువ్వు తడబాటు కాదు, నువ్వు భాగం కాదు, నువ్వు మేల్కొన్నావు. నీ మనస్సు ఇప్పుడు ఇక ఆ ఎత్తుకైతే చేరింది తల్లి. మోసం, బాధ కూడా చిన్నగా అనిపిస్తుంది. ఆ ఆత్మ మేల్కొన్నప్పుడు లోకంలో మోసాలు తుచ్చమైపోతాయి. ఇక నీ హృదయం ఆ మార్గంలో నడుస్తుంది. ప్రేమ మనిషి నుంచి కాదు, ఈ సాయి నుంచి వస్తుంది. నేను నీలో ప్రేమ అనే కొత్త దీపం వెలిగిస్తున్నాను. ఈ దీపం ఎవరి కోసం కాదు బిడ్డ, నీ ఆత్మ వికాసం కోసం మండుతున్నది, వెలుగుతున్నది. ఇక ప్రతి కష్టం నిన్ను ఎత్తుకు తీసుకువెళుతుంది. ప్రతి బాధ నిన్ను బలపరుస్తుంది. ప్రతి కన్నీటి బొట్టు నిన్ను నాకు మరింత దగ్గర చేస్తుంది. నేను దూరంగా ఉన్నాను అనుకోవద్దు. నేను నీ ఆలోచనల్లో, గుండె చప్పుల్లో, నీ కలల్లో, నీ ప్రతి అడుగుల్లో నేను ఉన్నాను తల్లి. నువ్వు అలసిపోతే నీ దుఃఖాల భారం కూడా నేను మోస్తున్నాను. నువ్వు ఏడుస్తా ఉంటే నీ కన్నీళ్లు తుడుస్తున్నాను. నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకు. నువ్వు ఈ సాయి అంశవి. ప్రేమ నీ ఆయుధం, ప్రేమ నీ కవచం. ఇక చూడు, లోకాలకి చూపించు సాయి భక్తుడి తేజస్సు ఎలా ఉంటుందో, సాయి భక్తుడు ఎలా ఉంటాడో. ఈరోజు ఈ విషయం నీతో చెప్పాలని నీ గుమ్మం వదిలి వెళ్ళను అని చెప్పానమ్మా. ఇప్పుడు నీ మనసు మారింది అని అనిపిస్తే, నీ ఆలోచనలు మారాయి అని అనిపిస్తే, గుండెలో ఉన్న భారమంతా కూడా ఒక్కసారిగా మంచులా కరిగిపోయింది అని అనిపిస్తే, ఇప్పుడు చెప్పు, బాబా మనసు చాలా ప్రశాంతంగా ఉంది, నువ్వు నా కోసం ఉన్నావు అని ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పు తల్లి.
నేను ఇంకా ఆనందంతో పరవశించిపోతానమ్మా. నీకు నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అనైతే మన బాబాగారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.